ముఖ్యంగా ఇక్కడ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్లో దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయడం కావచ్చు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేసి 24,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు ఈ ఎన్నికల్లో. మొత్తంగా ఎన్నిక అయితే ఉత్కంఠగా సాగింది. ఇక్కడ ప్రధానంగా పోటీ అయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య అన్నట్లుగా సాగింది. బట్ ప్రతి రౌండ్లోనూ మెజారిటీని పెంచుకుంటూ నవీన్ యాదవ్ ఫైనల్గా ఇక్కడ ఘన విజయం సాధించారు ఫలితాల్లో. ఇక ఇది ఇలా ఉంచితే బీహార్ ఎన్నికకు సంబంధించి కూడా ముందు నుంచి చెప్తున్నట్లుగానే అంటే సర్వేలు ఏవైతే చెప్తున్నాయో ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే వచ్చిందో అనుకున్నట్లుగానే ఎన్డీఏ ఇక్కడ ఘన విజయం సాధించబోతా ఉంది. ఇప్పటికే లీడ్లో కొనసాగుతూ ఉంది. మెజారిటీ అంటే ఎక్కువగా స్థానాల్ని కైవసం చేసుకోబోతున్నట్లు కనిపిస్తూ ఉంది ఎన్డీఏ. మహాగఠబంధన్కి సంబంధించి మాత్రం అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో ఫలితాలని రాబట్టడం లేదు అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే వస్తున్న లీడ్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ ఘన విజయం సాధించబోతుంది అనేది కనిపిస్తూ ఉంది. ఇక మనం ఎగ్జిట్ పోల్స్ సర్వేల విషయం గురించి మాట్లాడదాం. ముఖ్యంగా సర్వేల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి ఇచ్చిన సర్వేల్లో మాత్రం 1-2 మినహాయిస్తే మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించబోతున్నట్లుగా చెప్పినట్లుగానే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే వచ్చిందో అదే ఫలితం ఇక్కడ కనబడతా ఉంది. కొంచెం తేడా ఉండొచ్చు, పర్సంటేజ్లో అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే విజయం సాధించబోతుంది కాంగ్రెస్ అని చెప్పినట్లుగానే ఇక్కడ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ 1-2 సర్వేలు మినహాయిస్తే ఎగ్జిట్ పోల్స్ విషయంలో. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో బీహార్ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఎన్డీఏ పార్టీ అంటే ఎన్డీఏ కూటమి బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఇతర పార్టీలతో కలిపి ఉన్న కూటమి ఘన విజయం సాధించబోతుంది, ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధిస్తుంది అంటూ ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్లుగానే జరిగింది. కాకపోతే ఏంటంటే చెప్పిన సీట్ల కన్నా ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. ఏదైతే చాలా అంటే గెలుస్తుంది, ఖచ్చితంగా అధికారాన్ని ఫామ్ చేస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పినప్పటికీ సీట్ల విషయంలో మాత్రం వారు చెప్పిన దానికంటే చాలా రేట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పూర్తిగా 190కి పైగా సీట్లు సాధించబోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉన్న లీడ్స్ని బట్టి చూస్తే పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తే ఎంత సీట్లు ఎన్ని గెలిచేందుకు అవకాశం ఉంటుందని తెలిసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటికైతే పూర్తిగా ఎన్డీఏ అయితే ఘన విజయం సాధించబోతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొన్నిసార్లు 1-2 అటు ఇటు అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి తారుమారు అవుతూ ఉంటాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా వచ్చి అనుగుణంగానే వస్తూ ఉంటాయి ఫలితాలు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అనేవి చాలా ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ అలా ఉంటాయి. అసలు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పారు, ప్రస్తుతం వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం. ముందు మనం బీహార్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక బీహార్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ. ఇందులో ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగానే కొంత సీట్ల విషయం తేడా ఉంది, కానీ రిజల్ట్ మాత్రం అదే అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ పీపుల్స్ సర్వే ఇచ్చిన పీపుల్స్ పల్స్ ఇచ్చింది చూస్తే ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటూ ఇవ్వడం కావచ్చు. అలాగే మహాగఠబంధన్కి సంబంధించి 75 నుంచి 101 స్థానాలు ఇచ్చారు. మళ్ళీ జేఎస్పీ అంటే తెలుసు, జనస్వరాజ్ పార్టీ, వారు కూడా 5 వరకు గెలిచే ఛాన్స్ ఉందంటూ ఈ పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే. మ్యాట్రిక్స్ కూడా ఇచ్చింది 147 నుంచి 167 వరకు ఎన్డీఏ అని, ఎంజీ అంటే మహాగఠబంధన్కి సంబంధించి 70 నుంచి 90 స్థానాలు గెలుస్తారని పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చారు. వీళ్ళు ఎన్డీఏ 133 నుంచి 148 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటూ. అలాగే మహాగఠబంధన్ ఏమో 87 నుంచి 102. సరే, జేఎస్పీ అనేది మనకి ఇక్కడ జనస్వరాజ్ పార్టీ, ఎవరిచ్చినా 5 కంటే ఎక్కువ ఎవరు ఇవ్వలేదు, 9 స్థానాలు మొత్తంగా 5 కంటే ఎవరు ఎక్కువ ఇవ్వలేదు. తర్వాత దైనిక్ భాస్కర్ అనే సర్వే ఇచ్చారు 145 నుంచి 160 స్థానాల్లో ఎన్డీఏ గెలుపొందుతోందని. మహాగఠబంధన్ కూడా 73 నుంచి 91 స్థానాలు. జేవీసీ పోల్స్ చూస్తున్నాం 135 నుంచి 150 వరకు ఎన్డీఏ గెలవచ్చని ఇచ్చారు. అలాగే మహాగఠబంధన్ విషయంలో 88 నుంచి 103 ఇచ్చారు. ఇలా మొత్తం యావరేజ్గా ఎంత తీసుకున్నా కూడా ఎవరు చూసినా ఇస్తున్న సర్వే ఇచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు వస్తున్న లీడ్ చూస్తే మాత్రం దీనికి చాలా ఎక్కువగా లీడ్ కనిపిస్తూ ఉంది ఈ ఎగ్జిట్ పోల్స్ కన్నా కూడా ఎన్డీఏకి అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది బీహార్ ఎలక్షన్కి సంబంధించి. సరే, ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా బీహార్లో ఎన్డీఏ అధికారాన్ని ఫామ్ చేయబోతోంది అనేది 1-2 మినహాయిస్తే మ్యాక్సిమం సర్వేలో అదే వచ్చింది. ఎన్డీఏ గెలవబోతోంది, ఎన్డీఏ కూటమే
అధికారాన్ని చేపట్టబోతా ఉందని. కాకపోతే సీట్ల విషయంలో ఇంకాస్త ఎక్కువ సీట్లు సాధించారు అనేది కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తే ఇంకా మనకి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఏమి ఇచ్చారు సర్వే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఆరా సర్వే పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు కాంగ్రెస్కి 47.49 ఇచ్చారు, ±3%గా. బీఆర్ఎస్కి ఇక్కడ 39.25 ±3గా. బీజేపీకి అంటే బీఆర్ఎస్ 39.25 ఇచ్చారు, ±3. బీజేపీ విషయంలో మాత్రం 9.31, ఇక్కడ ±2 అని ఇచ్చారు, అదర్స్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా మార్జిన్ డిఫరెన్స్ వచ్చి 14.24% ఉందని ఇచ్చారు. మెజారిటీ విషయంలో 27,715 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందంటూ మనకు ఆరా సర్వే చూపిస్తోంది. స్మార్ట్ సర్వే చూస్తే 48.2% కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్కి 42.1%, బీజేపీ 7.6%, అదర్స్ 2.1%. మార్జిన్ డిఫరెన్స్ వచ్చి 6.1%తో మెజారిటీ 11,872 ఓట్ల పైకు వరకు వచ్చే అవకాశం ఉంటుందంటూ స్మార్ట్ సర్వే. నాగన్న సర్వే తీస్తే 47.84, బీఆర్ఎస్ వచ్చి 41.46, బీజేపీ 8.71%, అదర్స్లో కూడా 1.99%. మార్జిన్ డిఫరెన్స్ వచ్చి 6.38%తో ఇక్కడ మెజారిటీ 12,417 ఓట్లు సాధించే అవకాశం ఉంటుందంటూ నాగన్న సర్వే చూస్తున్నాం. చాణక్య స్ట్రాటజీ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్ 43, బీజేపీ 6, అదర్స్ 5 అంటూ ఇక్కడ మెజారిటీ 5,839 ఇచ్చారు. ఇక పిఆర్ ఎవర్ మీడియా 47. సరే ఏ సర్వే తీసుకున్నా, పీసీఎస్ తీసుకున్నా, ఆత్మసాక్షి ఎవరు తీసుకున్నా సరే ఇక్కడ పీపుల్స్ పల్సు, ఆత్మసాక్షి ఇవన్నీ సర్వేలు. తర్వాత నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ వీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి 39% ఇచ్చారు నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, బీఆర్ఎస్కి వచ్చి 44 ఇచ్చారు. అంటే మనం ఇక్కడ తర్వాత క్యూ మెగా సర్వే కూడా 45 బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి వచ్చి 41% ఓట్లతోని ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత కేకే సర్వే కూడా 37.8% కాంగ్రెస్కి ఇచ్చి 55.2%తోని బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కేకే సర్వే, క్యూ మెగా, మిషన్ చాణక్య ఈ మూడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్కి లీడ్ వచ్చే ఛాన్స్ ఉందంటూ ఇచ్చిన సర్వేలు ఇవి. ఇది మిషన్ చాణక్య కాంగ్రెస్కి 39.43%, అంటే బీఆర్ఎస్కి 41.6%. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంకొక సర్వే తీసుకుంటే క్యూమెగా కూడా వీళ్ళు ఇచ్చిన సర్వే 41 కాంగ్రెస్కి అని చెప్పి 45 బీఆర్ఎస్కి ఇచ్చారు. కేకే సర్వే 37.8 అని కాంగ్రెస్కి, అలాగే బీఆర్ఎస్కి వచ్చి 55.2 అని ఇచ్చారు. అంటే వీళ్ళ సర్వేలు కొంత మొత్తం కూడా రివర్స్ అయిపోయిన పరిస్థితి. ఇవి మినహాయిస్తే మిగతా ఎక్కడ ఏ సర్వే ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లుగా ఇచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. 3-4 మినహాయిస్తే, ఈ సర్వే సంస్థలు మినహాయిస్తే మిగతా ఆయన ఇచ్చినట్లుగానే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 24,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోని గెలుపొందారు. ఇక ప్రస్తుతం వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది బీహార్ సిచ్యువేషన్.